కవి గారు చాలా డల్‌గా అన్నీ ఆలోచించుకుంటూ ఇంట్లో డల్‌గా కూర్చొని ఉంటాడు. అనామిక అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ నిన్ను లైఫ్‌లో కూడా బయటికి నువ్వు అప్పు తీరకుండా చేస్తాను అన్న మాటలు, అలాగే అప్పు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అప్పు వాళ్ళ ఇంటి ముందు పక్క వాళ్ళు అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ కవి గారు చాలా బాధపడుకుంటూ ఇంట్లో కూర్చొని ఉంటారు. తను చూసుకుంటూ అందరూ వెళ్ళిపోతారే గానీ కవిని ఎవరూ మందలించరు. అలాగే రాజు కూడా ఆఫీస్‌కి వెళ్ళి వచ్చే టైం వరకు కూడా అలాగే కవి గారు అలానే కూర్చొని ఉంటారు. రాజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి లోపలికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఇలా ఎన్ని డేస్ ఇలా కూర్చొని ఉంటావు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? అన్నీ అవే ఆలోచించుకుంటూ ఉంటావా? నువ్వేం చేయగలవు? వాళ్ళు మన ఇంటికి ఎలాగూ రారు. మనల్ని అక్కడికి రావద్దని అంతలా చెప్పింది కదా తను. నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అనుకుంటూ తనను కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళి రాజు వాళ్ళ నానమ్మ రాజుని పిలిచి ఇలా అంటుంది, నీకు మీ తమ్ముని బాధ బాగానే అర్థం అవుతుంది. అలాగే నీ భార్య బాధ నీకెందుకు అర్థం అవ్వట్లేదురా? ఇంకెన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటారు? ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటారు? ఇప్పటికైనా మీరిద్దరూ ఒకటైతే చూడాలని ఉందిరా నాకు. మేము బ్రతికున్నన్ని రోజులైనా, మేము బ్రతికున్నంత కాలమైనా మాకు ఆ చూసే అదృష్టం దక్కుతుందో లేదో. ఇప్పటికైనా నువ్వు భార్య బాధని అర్థం చేసుకొని ఇద్దరు ఒకటి అవ్వండి అనేసి గడ్డి పెడుతుంది వాళ్ళ నానమ్మ రాజ్కి. అపర్ణ కూడా కావ్యని పిలిచి అలానే అంటుంది, మీరు ఇలా ఎన్ని డేస్ ఉంటారు? ఇలా కలుసుకోకుండా ఇలా దూరంగా ఇంకెన్నాళ్ళు ఉంటారు? అందరి తలనొప్పులు నీపైన వేసుకుంటావు. అలా మరి నీ బాధను ఎవరు పట్టించుకుంటారు? నీ గురించి నువ్వు ఆలోచించవా? ఇప్పటికైనా నీ కడుపులో కాయ పడేలా చేసుకో. ఇప్పటికైనా కొంచెం నీ మొగర్ని కొంచెం అదుపులో పెట్టుకొని బాగుండండి, ఇద్దరు ఒకటవ్వండి అనేసి అపర్ణ కూడా కావ్యకి గడ్డి పెడుతుంది. అలా ఇద్దరు కావ్య రాజ్ ఇద్దరు అదే ఆలోచించుకుంటూ